లవ్లో బ్రేకప్ అయితే అబ్బాయిలు మాత్రమే దేవదాస్ అయిపోతారా? అమ్మాయిలు కారా? అసలు ఎలా వచ్చిందిరా అయ్యా థాట్? అసలుకి వేరే లెవెల్ అది. కలర్ ఫోటో అండ్ బేబీ సినిమాలతో డబుల్ హిట్ కొట్టుకున్న డైరెక్టర్ సాయి రాజేష్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో హ్యాట్రిక్ కోసం ట్రై చేసినాడు. ఇది మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు. ఎందుకంటే లవ్ స్టోరీలు రొటీన్గా ఉండడం చాలా కామన్ అయిపోయింది. బట్ డిఫరెంట్ వేలో థింక్ చేసి లవ్ స్టోరీని కొంచెం డిఫరెంట్గా రాసుకొని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయడంలో 100% సక్సెస్ అయినాడు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత మూవీ ఎలా సాగుతుంది, సెకండ్ హాఫ్లో ఎలా ఉండబోతుంది, ఆ 10 minutes గ్యాప్లో పిచ్చి లేస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది ఇంటర్వెల్ ట్విస్ట్. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే, శ్రీ గౌరీ ప్రియ, ఈమె తెలుగు యాక్టర్ అంట, నాకు కూడా తెలియదు. తను ప్రేమించిన అబ్బాయి అజయ్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. కానీ ఏం జరుగుతుందో ఏమో తెలీదు. పెళ్లి ముహూర్తానికి పీటలు ఎక్కాల్సిన పెళ్లి కొడుకు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోతాడు. సడన్ గా ప్రేమించిన అబ్బాయితో పెళ్లి క్యాన్సిల్ అయ్యేసరికి తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది, మందుకు అలవాటు అవుతుంది. సో తన ఫ్రెండ్స్ అందరూ ఎలాగైనా సరే తనని చేంజ్ చేయాలని చెప్పేసి చెన్నై ట్రిప్కి తీసుకెళ్తారు. అయినప్పటికీ తనలో ఎటువంటి మార్పు రాదు. అక్కడ మన హీరో కిరణ్ అబ్బవరం స్టీవెన్ శంకర్ పరిచయం అవుతాడు అనమాట. అతనేమో డైరెక్టర్ అవ్వాలన్న పిచ్చితో చెన్నైకి వచ్చింటాడు. అక్కడ ఈ నివి వాళ్ళ ఫ్రెండ్సే అతనికి స్టే ఇస్తారు. స్టీవెన్ శంకర్ నివిని చూసి తన కండిషన్ చూసి ఎలాగైనా తనని మార్చాలి అని అనుకుంటాడు. కాకపోతే వాడు చేసే పనులేవి ఫస్ట్లో నివికి నచ్చవు. తనతో తిట్లు తింటుంటాడు, అయినా కూడా ప్రయత్నం అవ్వకుండా అలానే ట్రై చేస్తూనే ఉంటాడు. ఫస్ట్లో నివి స్టీవెన్ చేసే పనుల్లో కొంచెం కోపన్నా తిట్లు తిట్టిన ఆ తర్వాత నిదానంగా తను చేసే పనులు, తన మాటలు తను నచ్చడం స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి ఇద్దరు లవ్ లో పడిపోతారు. సినిమా ఇలా సాఫీగా సాగిపోతుంది అనుకునే టైంలో వాడు మళ్ళీ తిరిగి వస్తాడు. ఎందుకు వస్తాడో ఏమో, అది మీరు సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. సో మొత్తానికి వాడు తిరిగి వచ్చిన తర్వాత మన స్టీవెన్ శంకర్ని చేసుకుందా లేదంటే అజయ్ని పెళ్లి చేసుకుందా అనేది మీరు థియేటర్స్లో చూడాల్సి ఉంటుంది. ఇంకా అవి కూడా చెప్పేస్తే స్పాయిలర్స్ అయిపోతాయి. తొలి ప్రేమ ఎప్పటికీ మధుర జ్ఞాపకమే, అది మనసు పొరల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది అంటూ బేబీ మూవీతో వచ్చాడు. ఈ మూవీలో లవ్ ఫెయిల్యూర్ అయితే అబ్బాయిలే దేవదాస్ అవ్వాలనా, అమ్మాయిలు దేవదాస్ అవ్వకూడదా అనేది చూపించినాడు. కాకపోతే ట్రైలర్లో చూసినప్పుడు ఒక అమ్మాయి మందు తాగడం ఏంటి అనేది, జనరల్గా ఒక అమ్మాయి మందు తాగితే ఏదో ఒక డిఫరెంట్ వేలో చూస్తారు. బట్ దానిలో ఒక గట్టి రీజన్ పెట్టినాడు. తప్పు లేదు, తను మందు తాగడంలో తప్పు లేదు, తను ఇట్లా అడిక్ట్ అవ్వడంలో తప్పు లేదు అని కన్వీ చేయడానికి ఒక మంచి రీజన్ పెట్టినాడు. అండ్ ఈ మూవీ మెయిన్ యాక్టింగ్ మీద నడుస్తుంది. అసలు చాలా న్యాచురల్ అనిపిస్తుంది. ఏ మాత్రం ఇదేదో ఒక సెట్ వేసి యాక్షన్ చెప్తే యాక్టింగ్ చేస్తున్నారు అని మనకు అనిపించదు. జనరల్గా రియల్ లైఫ్లో మన కళ్ళ ముందర జరిగే స్టోరీ లాగా అనిపిస్తుంది. అండ్ యాక్టింగ్ మాత్రం చింపేసినారు, పీక్ లెవెల్లో ఉంటుంది యాక్టింగ్. మూవీ స్టోరీ అంతా యాక్టింగ్ మీదనే డిపెండ్ అయింది. వాళ్ళు చేసే యాక్టింగ్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. అండ్ మణిశర్మ గారి మ్యూజిక్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కమ్బ్యాక్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నా, అవ్వుద్దేమో కూడా. ఆయన మూవీ ఛాన్సెస్ రాక చాలా ఏళ్ళు అవుతుంది. బట్ దీంతో అందరికీ సమాధానం చెప్పినాడు, నా టైం ఇంకా అయిపోలేదు, నేను కావాలనుకుంటే ఇంతకంటే ఒక రేంజ్లో చేయగలను సినిమాలు అని ఒక సమాధానం చెప్పినట్టు ఉంటుంది ఈ మూవీతో. నాకైతే కిరణ్ అబ్బవరం అండ్ డైరెక్టర్కి ఇద్దరికి హ్యాట్రిక్ పడిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో చెప్పడానికి ఫ్లాస్ అంటూ ఏమీ లేవు. 3 hours ఉన్న ఈ మూవీ ఎక్కడ ల్యాగ్ ఉంటుందో, ఎక్కడ బోరింగ్ అనిపిస్తుందో అని అనిపించింది. బట్ ఈ మూవీ చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తర్వాత ఏ మాత్రం అరే అనవసరంగా ఈ సినిమాకి వచ్చామే అని కొంచెం కూడా అనిపించదు. కాకపోతే ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అని ఒక మైండ్లో అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. దానికి లాజిక్తో కాకుండా కొంచెం మ్యాజిక్ యాడ్ చేసి ముందుకు తీసుకుపోయినాడు. అదొకటి కొంచెం మైనస్ అనిపిస్తుంది. బట్ అదొకటి వదిలేస్తే ఓవరాల్గా మూవీ వర్త్ వాచింగ్. ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి, మిస్ అవ్వకూడని మూవీ ఇది. అయితే ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.